నమో ధర్మ విధానాయ నమస్తే కృతసాక్షిణి నమ ప్రత్యక్ష దేవాయ భాస్కరాయ నమో నమః సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతే నమః శ్రీ మాత్రే నమః వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈ రోజు అనగా 8 నవంబర్ 2024 శుక్రవారం నాడు శుభాశుభ సమయాలేంటి, ఏ పనులకు అనుకూలం, ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటి, ఏం దానం చేసుకోవాలి, ఏ దేవిని ఆరాధించాలి, తారాబలం చంద్రబలం ఎలా ఉండబోతుంది అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవంబర్ 8, 2024 శుక్రవారం, కార్తీక శుక్ల సప్తమి తిథి మనకి ఉత్తరాషాఢ నక్షత్రం. కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా చాలా విశేషమైన ఫలితాలే ఇస్తుంది. ముఖ్యంగా సప్తమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి దేవతలు రవి భగవానుడు. ఆరోగ్యం భాస్కరాదిత్యుడుగా ఆ సూర్య భగవాన్ని ఆరాధన చేసుకోవడం ఈరోజు చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం వలన, ఆ సూర్యభగవాన్ అర్ఘ్యం సమర్పించడం వలన కూడా సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం కూడా కలుగుతాయి. అలాగే ఈ రోజు మనకి శుక్రవారం అనగా అధిపతి శుక్రుడు అనేది మనకి నవగ్రహాల్లో భోగభాగ్యాలకి, వాహనాలకి, ఆర్థిక సంపదకి చాలా విశేషమైన గ్రహంగా చెప్పవచ్చు. ఆ గ్రహానికి అధిదేవత మహాలక్ష్మీదేవి, అష్టలక్ష్మిని ప్రసాదించే మహాలక్ష్మీదేవి. కాబట్టి ఈరోజు మహాలక్ష్మి ఆరాధన కూడా చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది. అయితే కార్తీక మాసంలో మనం ప్రతిరోజు ఒక విశేషమే అనుకున్నాం. అలాగే కార్తీక మాసంలో చేసే స్నానానికి, దానానికి, దీపానికి చాలా విశేషమైన ఫలితం ఉంది. ముఖ్యంగా ఈ రోజు సప్తమి రోజు ఎటువంటి దానం చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయంటే పట్టుబట్టలు కానీ, గోధుమలు, గుమ్మడికాయ కానీ, విభూది పండ్లు, అన్నదానం, తిలాదానం అంటే నువ్వులు దానం చేయడం వల్ల సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం కూడా కలుగుతాయి. ఇక మనం ఈ రోజు గనక పంచాంగంలోకి వెళ్తే గనక క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, కార్తీక మాసం, శుక్లపక్షం, 8 నవంబర్ 2024. ఇది సప్తమి రాత్రి 11:56 దాకా, తదుపరి అష్టమి. నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 12:03 దాకా, తదుపరి శ్రవణ నక్షత్రం. స్థూల యోగం, గరిజ కరణం. రాహుకాలం ఉదయం 10:35 నుండి 11:59 దాకా. యమగండం మధ్యాహ్నం 2:49 4:13 దాకా. వర్జ్యం సాయంత్రం 4 గంటల నుంచి 5:35 దాకా. గుళిక కాలం ఉదయం 7:46 9:10 దాకా. దుర్ముహూర్తం ఉదయం 8:36 నుండి 9:22 దాకా, మరియు మధ్యాహ్నం 12:22 నుండి 1:07 దాకా. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజాము 4:45 నుండి 5:33 దాకా. అమృత కాలం మధ్యాహ్నం 1:30 నుండి 3:05 దాకా. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:37 నుండి 12:22 దాకా. గౌరీ పంచాంగం ప్రకారం మనకు ఎటువంటి ముహూర్తంతో సంబంధం లేకుండా శుభకార్యాలు చేయడానికి, వ్యాపార సంబంధమైన విషయాలు ఏమన్నా మొదలు పెట్టడానికి వాటికి ఉదయం 7:46 నుండి 9:10 దాకా చాలా బాగుంటుంది. అలాగే ఔషధ సేవన చేయాలన్నా, ఇటువంటి వ్యాపార సంబంధం పనులు చేయాలన్నా కూడా ఉదయం 9:10 నుండి 10:35 దాకా కూడా చాలా బాగుంటుంది. అలాగే మధ్యాహ్నం 11:59 నుండి 1:24 దాకా ఎటువంటి శుభకార్యాలైనా చక్కగా ఈరోజు మనం పగటి పూట చేసుకోవచ్చు. అలాగే రాత్రి పూట ఒకవేళ ముహూర్తం కావాల్సి వస్తే కనుక ఎవరైనా సరే వ్యాపార సంబంధమైన ముహూర్తాలు స్టార్ట్ చేయడానికి రాత్రి 8:48 10:24 దాకా చాలా బాగుంది. ఇది ఈరోజు మనకి శుభ ముహూర్తాలు. ఇక మనం ఈరోజు తారాబలం, చంద్రబలంకి వెళ్తే కనుక తారాబలం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారిది జన్మతార అవుతుంది. ఈ జన్మతార ఎక్కువగా సూర్యుడు అధిపతి అవ్వడం వల్ల మనసు మీద ప్రభావం ఉంటుంది. దానివల్ల కొంచెం ఈగో సమస్య లాంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈరోజు కొంచెం ఆకుకూరలు దానం చేసి ఏ పనైనా ప్రారంభిస్తే కొంచెం మంచి ఫలితాలు కలుగుతాయి. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం పరమ మిత్రతార అవుతుంది. వీరి చిన్నపాటి ప్రయత్నంతో చేసే పనుల వల్ల కొంచెం ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వాళ్ళకి మిత్రతార అవుతుంది. మిత్రతార వల్ల చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే కలుగుతాయి. ఆరుద్ర, స్వాతి, శతభిషంలో జన్మ నక్షత్రంలో జన్మించిన వారికి నైదంతార అవుతుంది. ఈ నైదంతార అసలు ఎటువంటి శుభకార్యాలకి పనికిరాదు. కాబట్టి దీన్ని విడిచిపెట్టడం మంచిది. పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారికి సాధంతార అవుతుంది. సాధంతార అన్ని రకాల పనుల్లో కార్యసాధన ఇస్తుంది. పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర నక్షత్రంలో జన్మించిన వారికి ప్రత్యేక తార అవుతుంది. ఈ ప్రత్యేక తార ముఖ్యంగా
వ్యాపార సంబంధం విషయాలకి వీటికి అంత మంచిది కాదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో వ్యాపార సంబంధం విషయాలు చేయాల్సి వస్తే గనక ఉప్పు దానం చేసి మొదలు విధంగా అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వాళ్ళకి క్షేమతార అవుతుంది. క్షేమతార ప్రయాణాలకి, అలాగే అన్ని శుభకార్యాలకి, ఆరోగ్య శస్త్రచికిత్సలకి చాలా అనుకూలంగా ఉంటుంది. అశ్విని, మఖ, మూలా నక్షత్రంలో జన్మించిన వారికి విపత్తార అవుతుంది. ఈ విపత్తారకి రాహువు అధిపతి. కొంచెం విభేదాలనిస్తుంది కాబట్టి, ప్రారంభించిన పని అనుకున్న సమయానికి పూర్తి కాదు కాబట్టి, ఈరోజు బెల్లం దానం చేసి ఏమైనా కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తే గనక, దానివల్ల కొంచెం మీకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలకి సంపత్తార అవుతుంది. ఈ సంపత్తారం రోజు చాలా ఆర్థిక సంబంధ వ్యవహారాలకి, వ్యాపార లావాదేవీలకి గాని, వ్యాపారాలు ప్రారంభించడం గాని చాలా అనుకూలంగా ఉంటదని చెప్పవచ్చు. ఇది ఈరోజు మనకున్న తారాబలం, చంద్రబలం. ముఖ్యంగా చంద్రబలం చూస్తే గనక ప్రతి ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ముఖ్యంగా కావాల్సింది చంద్రబలం. ఈ చంద్రబలం చూసినప్పుడు మకర, కుంభ, మీన, మేష, వృషభ, కర్కాటక, కన్య, తుల అని వృశ్చిక రాశి వారికి చంద్రబలాన్ని కలిగి ఉన్నారు. అలాగే మిథున రాశి వారికి అష్టమ చంద్రుడు. అష్టమ చంద్రుడు ఉన్న సమయంలో కొంచెం ప్రయాణాలకు కానీ, ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే తులారాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు, కుంభరాశి వారికి ద్వాదశ చంద్రుడు. ఈరోజు వృశ్చిక, ధనస్సు, మీనరాశుల వారికి ముగ్గురికి కూడా ఘాతవారం. ఈ ఘాతవారం రోజు సహజంగా ఏంటంటే నూతన వస్త్రాలు గానీ, కొత్తగా ఆభరణాలు కొనుక్కోవటం గానీ, నూతన వాహనాలు మొదటిసారి వాడటం గానీ, నూతన గృహప్రవేశం ఇలాంటివి చేయకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఏమన్నా బయటికి వెళ్ళవలసి వస్తే గనక, ఏదైనా ఆహారం తీసుకొని చేయటం వలన చాలా మటుకు మంచి ఫలితాలు పొందగలుగుతాం. అలాగే ఈరోజు మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా శుక్రవారం ప్రత్యేకత వలన ఎప్పుడైనా మనం చదవవలసిన ముఖ్యమైన మంత్రం హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. అలాగే ఈరోజు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మనం ధరించవలసిన తెల్లని వస్త్రాలు ధరించి వెళ్ళటం వలన మహాలక్ష్మీదేవి అనుగ్రహం వలన చేసే పనులన్నిటిలో విజయ అవకాశాలు అవుతాయి, మెరుగుపడతాయి. ఇది ఈరోజు మనకి ఉన్న శుభాశుభమయాలు ఈ రోజు ప్రత్యేకత. మరొక ఆసక్తికరమైన విషయం గురించి మనకు వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి జ్యోతిష సంబంధమైన, సనాతన ధర్మ సంబంధమైన విషయాలు మీకు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే గనక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మన ద్వాదశ జ్యోతిర్లింగాలు, ద్వాదశ రాశుల గురించి కూడా మనం వీడియోస్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇవి కూడా చూసి మీ రాశికి సంబంధించిన జ్యోతిర్లింగం ఏది ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసి ఆరాధించడం వలన ఆ శివానుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మీకు ఎటువంటి మన జ్యోతిష్ సంబంధమైన కన్సల్టేషన్స్ కావాలన్నా, జాతక సమస్యలకు తెలుసుకోవాలనుకున్నా కూడా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన ఫోన్ నెంబర్ 8585903475. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.